తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీపతే హింగ్రియే స్మరామి. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఏమండి? మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే భద్ర. ఏమండి మిమ్మల్ని ఏం చేస్తున్నారండి మీరు? పెళ్లి చేసుకుంటున్నాను. నీకు నా మొగుడు కావాలి, నా మొగుడు కావాలా? వినోద్, నువ్వా? ఎలా నేను బయటకు వచ్చానని ఆలోచిస్తున్నావా? అయ్యో బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏమైంది? ఏమైంది? లేండి బాబు గారు, లేవండి. బాబు గారు లేవండి, లేవండి బాబు గారు, లేవండి. బాబు గారు మీకేం కాలేదు కదా? సిస్టర్, ఏమైంది? ఏమైంది బాబు గారు? ఏమైంది? ఒక నిమిషం. బాబు గారు ఫోన్, నా ఫోన్. శరణ్య గారు, వినోద్ ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నారు? శరణ్య మేడం, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు, నేను వెళ్ళాలి. వసాయి, నువ్వు నన్ను బంధించినంత మాత్రాన బయటికి రాలేననుకున్నావు కదా నువ్వు? దేవుడున్నాడు. మంచి సంకల్పానికి ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తూనే ఉంటాడు. ఏ సౌమ్య, ఆగవే. ఎందుకు వచ్చావే? మళ్ళీ ఇంట్లోకి అడుగెందుకు పెట్టావు? అక్కడ గుళ్ళో పారిపోయావు కాబట్టి బతికిపోయావు, లేదంటే గుళ్ళోనే నీ ప్రాణం తీసుండేదాన్ని. శరణ్య, ఏమైంది? ఎందుకు సౌమ్య మీద అలా సీరియస్ అవుతున్నా? ఏమండి, ఈ సౌమ్య కరెక్ట్ కాదండి. ఇది మిమ్మల్ని ఏదో మాయ చేస్తుంది.
గుళ్ళో ఇవాళ మీ చేత్తో మెళ్ళో తాళి కూడా కట్టించుకోవడానికి ట్రై చేసింది. శరణ్య, ఏం చెప్తున్నావు? అవునండి. ఇది జరిగింది. అంత దారుణానికి ఒడిగట్టిందండి ఈ పాపాత్మురాలు. ఓ, బ్రేస్లెట్ పెట్టుకోలేదా? సరేలే. సార్, నేను ఇదంతా ఎలా చేస్తాను? మేడం గారు నా గురించి చాలా తప్పుగా ఊహించుకుంటున్నారు. శరణ్య, సౌమ్య నన్ను గుళ్ళో పూజుందని పిలిస్తే నాకు నేనుగానే వెళ్ళాను. అక్కడ వేరే ఎవరికో సామూహిక వివాహాలు జరిగాయి. అదంతా నా కళ్ళతో చూశాను. కానీ సౌమ్యవి నువ్వన్నట్టు చేయలేదే. నువ్వే ఏదేదో అనవసరంగా ఆలోచిస్తున్నావు.